హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ అనుకోని పరిణయం 10వ భాగం ముగింపు భాగాన్ని వినిద్దాం. సాయంత్రానికి ఎవరెవరో వచ్చి హిమని చూస్తూ వాళ్ళ అత్తతో మాట్లాడుతున్నారు. హిమ నైట్కి డిన్నర్ ప్రిపేర్ చేసింది. అందరూ తిన్నారు. సిరి వాళ్ళమ్మ కలిసి ఊర్లో హరికథ చెప్తుంటే వెళ్లారు. జై తిన్నాక హిమని తీసుకుని పాత ఇంటి దగ్గరికి వెళ్ళాడు. ఈ టైంలో ఎందుకు, పగల్లో వచ్చుంటే బాగుండేదేమో అంది. పెంకిటిల్లు పాతబడింది. తలుపు తీసి లైట్ ఆన్ చేశాడు. అది 60 వాట్స్ బల్బు. లోపలికి వెళ్తుండగా మధ్యలో ఊయల ఉంది హిమ. అది చూసి బాగుంది కదా అంది. అప్పట్లో అది ట్రెండింగ్ అన్నాడు లోపలికెళ్తూ. వరండాకి ఆనుకుని కిచెన్. ఓపెన్ కిచెన్లా ఉంది. అప్పట్లోనే మీరు ట్రెండీగా కట్టారు అంది హిమ చూస్తూ. లోపల 2 రూమ్లున్నాయి. ఇది నా రూమ్ అన్నాడు జై. హిమ లోపలికెళ్తూ బాగుంది అంది. ఆ తర్వాత కొద్దిసేపు అక్కడ గడిపి హిమ జై ఇంటికి వెళ్లి ఫ్రెష్ అయి తిని బయలుదేరారు. జైకి అక్కడి నుండి రావాలని లేదు కాని తప్పదు బస్సులో. నైట్ అంతా హిమతో ఊర్లో విషయాలు చెప్పుకోసాగాడు. ఇద్దరూ కలిసి హైదరాబాద్ వచ్చేశారు. హిమకి హైదరాబాద్ వచ్చినా కానీ ఊర్లో బాగున్నట్టే అనిపించింది. జై ఆఫీస్కి రెడీ అవుతున్నాడు. హిమ టిఫిన్ చేతికి ఇస్తూ 4వ ఫ్యాంటసీ ఏంటో చెప్పు అంది. నువ్వు ఇంకా అది మర్చిపోలేదా అన్నాడు. లేదు అంది హిమ చట్నీ పెడుతూ. చేసి చూపిస్తా అన్నాను కదా అన్నాడు నవ్వుతూ. ఏమోలే అంది పక్కన కూర్చుంటూ. నీకు వర్క్ లేదా అన్నాడు. ఉంది, ఏమో బద్ధకంగా ఉంది అంది హిమ. సరే నేను బయలుదేరుతా, ఇప్పటికే వారం లీవ్ పెట్టా అంటూ వెళ్ళాడు. హిమ క్లీన్ చేసి వెళ్ళి వర్క్ చేసుకోసాగింది. సాయంత్రానికి జై బాగా అలసిపోయి వచ్చాడు. హిమ కూడా అలసిపోయి పడుకుంది. ఇద్దరు అలా నిద్రపోయి నైట్ 2:40 లేచారు. హిమ కిచెన్లోకి వెళ్ళి పాలు వేడి చేసి తెచ్చింది. జై తాగి కూర్చున్నాడు. ఆకలేస్తుంది అంది హిమ. ఆమ్లెట్ తింటావా అన్నాడు కిచెన్లోకి వెళ్తూ. సరే అంది వెనకనే వెళ్తూ. హిమ వేసిన ఆమ్లెట్ తింటూ కాసేపు ఇద్దరు మాట్లాడుకుంటూ కొట్టుకుంటూ నిద్రపోయారు. అలా 2-3 వారాలు గడిచింది. ఉదయం రోజులాగే జై ఆఫీస్కెళ్లాడు. మధ్యలో ట్రాఫిక్ దగ్గర ఆగాడు. ఒక 30 ఏళ్ల అతను వీల్ చైర్ మీద కూర్చొని ఉన్నాడు. అతని ఒడిలో 3 ఏళ్ల పాప ఉంది. ఎండకి బాగా కమిలినట్టుంది మొహం. చిరిగిన కుర్చ గౌను వేసుకుని ఏడ్చిన కన్నీటి మరకలు నోట్లో వేలు పెట్టుకునుంది. సిగ్నల్ పడగానే జై ముందుకు వెళ్ళిపోయాడు. అద్దంలో చూశాడు. అతను అక్కడే ఉండడం చూసి వెనక్కి తిరిగొచ్చాడు. సార్, ఏమైనా హెల్ప్ కావాలా అన్నాడు జై అతను చూసి. ఇక్కడ దగ్గరలో మా చారిటీ హోమ్ ఉంది, వెళ్ళాలి అన్నాడు అతను. నేను డ్రాప్ చేస్తాను రండి అంటూ కార్ దిగి వచ్చి డోర్ ఓపెన్ చేశాడు. ఇద్దరిని కూర్చున్నాక కార్ స్టార్ట్ చేశాడు. థ్యాంక్స్ సార్ అన్నాడు అతను. పర్లేదండి. జై వాళ్ళ హోమ్ దగ్గర దిగబెట్టి లోపలికి తీసుకెళ్లాడు. లోపల నుండి 25 ఏళ్ల కుర్రాడు బయటకొచ్చాడు. రాజన్న, నేను వద్దామనుకున్నాను. ఈ లోపు పిల్లలకి ఇంజెక్షన్ చేయడానికి నర్స్ వచ్చింది, లేట్ అయింది అన్నాడు ఆ కుర్రాడు వీల్ చైర్ తోసుకుంటూ వెళ్తూ. జైని చూసి లోపలికి రండి సార్ అన్నాడు ఆ కుర్రాడు. లోపలికి వెళ్ళిన జై అక్కడ పిల్లల్ని చూసి ఆశ్చర్యపోతూ, ఈ రూట్లో చాలాసార్లు వెళ్ళానే, బట్ ఈ హోమ్ చూడలేదు, బయట బోర్డు కూడా లేదు అన్నాడు. ముందు వేరే ప్లేస్లో ఉన్నాం, మళ్ళీ ఇక్కడికి షిఫ్ట్ అయ్యాం సార్ అన్నాడు అతను. జై ఆలోచిస్తూ ఏం మాట్లాడకుండా చూస్తూ ఉన్నాడు. ఇక్కడ 16 మంది చిన్నపిల్లలు ఉన్నారు సార్, 6 మంది ముసలివాళ్ళు, అందరూ స్పెషలైజ్డ్ వాళ్ళు ఉన్నారు కూడా అన్నాడు అతను. స్పెషలైజ్డ్ అంటే అన్నాడు జై వీల్ చైర్లో ఉన్న అతన్ని చూపిస్తూ. వీళ్ళు మనకన్నా స్పెషల్ కదా, అందుకే అలా అన్నానన్నాడు. ఒక మనిషిలో లోపాన్ని కూడా హ్యాండిక్యాప్ అని కానీ వికలాంగులని కానీ చెప్పకుండా కొత్తగా అది రెస్పెక్ట్గా చెప్పారు చూడండి, గ్రేట్ అన్నాడు జై అతన్ని చూస్తూ. మీరు వాళ్ళని తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్ అంటూ అతను షేక్ హ్యాండ్ ఇచ్చాడు. పర్లేదు, నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది, నేను సాయంత్రం ఒకసారి వచ్చి మీతో మాట్లాడతాను అంటూ బయటకు వచ్చాడు. సాయంత్రానికి మా నాన్న వచ్చేస్తారు, ఆయనతో మాట్లాడండి అన్నాడు అతను. పిల్లలంతా కిటికీలో నుంచి జై కార్ని చూస్తూ ఉన్నారు. ఆఫీస్కి వెళ్ళిన జై మనసంతా అదే ఆలోచన. ఆ రోజు డాడీ కూడా అదే అన్నాడు. చూసుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి నాకున్న సమస్య పెద్దగా అనిపించలేదని. కానీ వీళ్ళకి ఎవరూ లేరు, ఎవరూ వచ్చి పెడితే తప్ప అని ఆలోచించసాగాడు. సాయంత్రం ఇంటికి వెళ్ళగానే హిమని తీసుకొని రావాలనుకున్నాడు. ఇంతలో హిమ వాళ్ళ నాన్న ఫోన్ చేసి డబ్బులు పంపారని తిరిగి 2 లక్షలు ఇచ్చాడు. ఆ విషయం ఇంటికి వెళ్ళగానే జై హిమతో చెప్పాడు. డ్రా చేసి మనీ కవర్ చేతికిస్తూ, మరి ఈ మనీ ఏం చేస్తావు అంది హిమ. నీకే ఖర్చు పెడతా అంటూ బుగ్గలు గిలుతూ రెడీ అయితే బయటికెళ్దాం అన్నాడు. హిమ ఏవైనా జ్యువెలరీ కొంటాడేమోని మంచి లేటెస్ట్ డిజైన్ కొనాలనుకుంది మనసులో. హిమని తీసుకుని హోమ్ దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడికి అంది హిమ. మనకి తెలిసిన వాళ్ళు ఉన్నారు అన్నాడు జై. అవునా అంది లోపలికెళ్తూ.
లోపలికి వెళ్ళగానే పిల్లలంతా కూర్చుని ఆడుకుంటున్నారు. హిమ చేతిలో ఉన్న కవర్ తీసుకుని జై లోపలికి వెళ్ళి హోమ్ ని ఆర్గనైజ్ చేసి అతన్ని తీసుకొచ్చాడు. హిమ అర్థం కాకుండా షాక్ అయి చూస్తుంది. అతను హిమని జైని లోపలికి తీసుకెళ్లి కూర్చోమన్నాడు. హిమ జై వైపే చూస్తుంది. సార్, ఈ హోమ్ నేను ఆర్గనైజ్ చేసిన మొదట్లో బాగుండేది. అక్కడ పెద్ద ఇంట్లో మంచి ఫుడ్, పిల్లలకి కావాల్సినవన్నీ చూసుకునేవాణ్ణి. ఈ లాక్డౌన్ అప్పటి నుండి ఇబ్బంది అయింది. డొనేట్ చేసేవాళ్ళు లేరు. ఏదో ఉన్న దాంట్లో సర్దుతూ వచ్చాం. మీరు ఇచ్చిన ఇంత డబ్బు మాకు చాలా సమస్యలు తీరుతాయి అన్నాడు. నిజంగా నాకు ఈ లొకేషన్లో హోమ్ ఉందని తెలియదన్నాడు జై. ఇప్పుడు కొత్తగా షిఫ్ట్ అయ్యాం సార్. ఉదయం మా అబ్బాయి మిమ్మల్ని చూశాడని చెప్పాడు. కానీ మీరు మళ్ళీ వస్తారని అనుకోలేదు. చాలా మంది మళ్ళీ వస్తామని రాలేదు. అలా ఎదురు చూసి మాకు అలవాటయింది అన్నాడు బేలగా నవ్వుతూ. మా మిస్సెస్ అంటూ హిమని పరిచయం చేశాడు. రండి పిల్లల్ని చూద్దాం అంటూ తీసుకొచ్చాడు. హిమ మనసులో భయం మొదలైంది. దత్తత తీసుకుంటాడేమో అని. అందరూ తినడానికి కూర్చున్నారు. వాళ్ళని చూస్తూ జై, పిల్లలంతా జైని, హిమని చూస్తూ ఉన్నారు. మధ్యలో ఒక పాప, ఆ అంకుల్ కారులో వచ్చాను తెలుసా, ఎంత చల్లగా ఉందో లోపల అంది పక్కన పాపతో. అది విన్న జై, ఇంకో సండే వస్తాను, అప్పుడు అందరినీ తీసుకెళ్తా అన్నాడు నవ్వుతూ. జై ముసలి వాళ్ళున్న రూమ్ దగ్గరికి వెళ్ళి చూశాడు. లోపల వాళ్ళు తింటూ ఉన్నారు. పిల్లలంతా తినడానికి ముందు ప్రార్థన చేయసాగారు. కాసేపు జై అంతా చూసి, నేను ఇంకో సండే వస్తాను, మీకేదైనా ఎమర్జెన్సీ అయితే నాకు కాల్ చేయండి అంటూ నెంబర్ ఇచ్చి బయటికొచ్చాడు. ఇద్దరు ఇంటికొచ్చారు. జై హిమని చూసి, ఎందుకలా ఉన్నావు? నీకోసం అని చెప్పి అక్కడికి ఇచ్చానని ఫీల్ అయ్యావా అన్నాడు. అలా ఏం లేదు, నువ్వు అక్కడికి అని చెప్పి ఉంటే నేను హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని అంది. సర్ప్రైజ్ చేద్దామనుకున్నా కానీ అన్నాడు నవ్వుతూ. అలా వెళ్ళేసరికి ఎక్కడ పిల్లల్ని అడాప్ట్ చేసుకుంటావో అనుకున్నా అంది. అందులో తప్పే ఉంది అన్నాడు జై. నేను తప్పు అనట్లేదు. నాకు అడాప్ట్ చేసుకోవడం ఇష్టమే, కానీ ఇప్పుడు కాదు. మనకి పర్సనల్ లైఫ్ ఉండాలి కదా. పెళ్ళి సంవత్సరం కూడా కాలేదు. అందులో మనం కలిసి ఉన్నది 2 నెలలే. అప్పుడే అడాప్ట్ అంటే అంటుంది నసుకుతూ. నేను జోగా అన్నానులే. ఈ రోజు సిగ్నల్ దగ్గర చూసా ఆ పాపని. డ్రాప్ చేయడానికి వెళ్ళాను. వాళ్ళందరినీ చూస్తే నాకు ఇన్ని రోజులు వీళ్ళకి ఏదైనా చేసి ఉండొచ్చు కదా అనిపించింది. హిమ మనసులో కొంచెం బాధ అనిపించింది. తన కోసం అని చెప్పి అలా చేశాడని. మళ్ళీ ఒక మంచి పని కోసమే కదా చేశాడు అనుకుంది. సరే, ఆకలవుతుంది, తిందామా అన్నాడు. ఇద్దరి తిని పడుకున్నారు. హిమకి మెలకు వచ్చింది. జై మంచి నిద్రలో ఉన్నాడు. టైం చూస్తే 11:30. మళ్ళీ చూసి పడుకుంది. కాసేపటికి జై హిమని లేపాడు. ఏంటి అంది. హ్యాపీ బర్త్డే అన్నాడు. నీకు గుర్తుందా అంది మెల్లగా. ఏదో నీ అంత సర్ప్రైజ్ కాదులే అన్నాడు కేక్ ఓపెన్ చేస్తూ. హిమ కేక్ కట్ చేసి జైకి పెడుతూ, నిద్రపోయావనుకున్నా అంది. జస్ట్ పడుకున్నా, నిద్ర రాలేదు అన్నాడు. ఎందుకు అంది. నీకేదైనా గిఫ్ట్ కొనిద్దామనుకున్నా, కానీ నిన్న అక్కడిచ్చేసా. నీకు నేనిచ్చే గిఫ్ట్ అంత అవసరం ఉండదు. మనకి ఈ డబ్బు అవసరం లేదు హిమ, కానీ వాళ్ళకు అవసరం అనిపించింది. ఈ 2 లక్షలకి నేను 4 తులాల బంగారం కొనిస్తా, లేకుంటే ఒక డైమండ్ రింగు కొనిస్తా. కానీ వాళ్ళకి కుదిరినన్ని రోజులు 3 పూట్ల మంచి భోజనం పెట్టొచ్చు అనిపించింది అన్నాడు బాధగా. ఏమైంది నీకు? బాగుంటావు, సడన్ గా ఇలా డల్ అయిపోయి బాధపడుతున్నావు అంది హిమ. కొన్ని చూసినప్పుడు మనం ఏం చేయలేమేమో అనిపిస్తుంది అన్నాడు. అన్నిటికీ దేవుడున్నాడు అంది హిమ. నేను ఒక బుక్కులో చదివా, నిజమైన దేవుడు సాటి మనిషి బాధల్లో సమస్యల్లో ఉన్నప్పుడు వారికి సహాయం చేస్తాం కదా, ఆ సహాయం రూపంలో ఉంటాడంట. నిజమే కదా మరి. మన బాధల్ని దేవుడికి చెప్పుకుంటాం. ఎవరో ఒకరు ఏదో విధంగా అది తీరుస్తున్నప్పుడు ఆ మనిషి కళ్ళల్లో ఆనందంలో కనిపించడా అన్నాడు. నిజమే. ఎంతమందికి చేస్తావలా అనుకుంటే కొన్ని కోట్ల మంది తిండి లేక ఆకలితో అలమటిస్తున్నారు అంది హిమ. నేనందరికీ పెట్టలేకపోయా అన్న బాధ కన్నా కనీసం 10 మందికి పెట్టానన్న ఆనందం చాలు అన్నాడు. అవును కదా. ఆ పిల్లలు కనీసం అమ్మా నాన్న మొహాలు తెలీదు, ఆ ప్రేమ తెలీదు. ఆకలేస్తే ఏదో వాళ్ళు పెట్టింది తింటారు. ఆ పసి మనసులో ఎంత ఆవేదన ఉందో కదా. కనీసం వారి అవసరాలు తీర్చిన సంతోషమే కదా. ఆ ముసలి వాళ్ళు ఒకరికొకరు తోడుగా ఉన్నారు. నువ్వు వాళ్ళకి ఆ డబ్బు ఇచ్చి మంచి పని చేశావు అంది హిమ. నా అందాల శ్రీమతికి నేనిచ్చే పెద్ద గిఫ్ట్. ఆ హోంలో ఉన్న వారి ఆకలి అవసరాలు తీరినప్పుడు వాళ్ళలో కలిగే ఒక సంతోషాన్ని, చిరునవ్వుని నీకిస్తున్నా అన్నాడు. నిజం చెప్పాలంటే నాకు నువ్వు ఏదో కొనిస్తావనుకున్నా. అది కొనిచ్చినా నాకు ఆ ఫీల్ ఉండదేమో అంది హిమ. నేను నీకు కావాల్సింది చేసి పెట్టే స్థాయిలో ఉన్నాను కదా. అందుకే కనీసం వాళ్ళకి నాకు కుదిరినంత ఇద్దామనుకున్నా. సినిమాలో లాగా ఊహల్లో ఉన్నవి అన్నీ జరగవు కదా. ఏదో మనకి చేసుకోగలిగినంతలో హ్యాపీగా ఉందాం. పెట్టగలిగినంత పక్క వాళ్ళకి పెడదాం అన్నాడు జై. మంచిది అంది హిమ పైకి లేస్తూ. ఆగు, నా బర్త్డేకి సర్ప్రైజ్ ఇచ్చావు.
మరి నీకంత కాకపోయినా మినిమం ఏదో తోచింది చేశా అని పక్క రూంలోకి తీసుకెళ్లాడు. కింద మ్యాట్రెస్ వేసి పైన రెడ్ కలర్ బెడ్షీట్ ఉంది. పైన తెల్లటి నెట్ కుచ్చులా కిందికి వేలాడుతూ ఉన్నాయి మధ్యలో. స్టార్స్‌తో ఉన్న లైట్స్‌ని మినుకు మినుకుమంటున్నాయి. జై హిమ చేతికి షిఫాన్ శారీ ఇచ్చాడు. వెళ్ళు, రెడీ అయ్యి విసిరా అని. ఇదెందుకు? వెళ్ళమన్నానా అన్నాడు. హిమ వైట్ షిఫాన్ శారీలో సింగిల్ ప్లీటెడ్ శారీ రెడీ అయి వచ్చింది. జై కూడా వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్తో వచ్చాడు. టైం 1:30. ఈ టైంలో ఇవన్నీ ఏంటి అంది. హిమని లోపలికి తీసుకెళ్లి కూర్చో అని చెప్పి వైన్ గ్లాస్ ఇచ్చాడు. నో వే అంది హిమ. కమాన్ హిమ, నేనే కదా ఇస్తున్నాను, తీసుకో, నీ ఫ్రీడమ్ నీకుండాలి అన్నాడు. హిమ తీసుకొని చూస్తూ ఉంది. చీస్ అంటూ. నేనందరిలా నా వైఫ్ నా కోసమే అన్నీ చెయ్యాలి, నేను చెప్పింది వినాలనుకునే రకం కాదు. ఒక అమ్మాయి లేదా అబ్బాయి లైఫ్ షేర్ చేసుకునేటప్పుడు ఎవరి స్థానం వారికి ఇవ్వాలి. నీకు కూడా బ్రెయిన్ ఉంది కదా, నా ఆలోచనలన్నీ నీ మీద రుద్దాలని అనుకోను నేను. నీ ఒపీనియన్ చెప్పుకునే రైట్ ఉంది అన్నాడు జై. నాకు కాలేజ్ డేస్ నుండి బీర్ అయినా వైన్ అయినా టేస్ట్ చేయాలని ఉండేది. హాస్టల్లో చాలా స్ట్రిక్ట్. పైగా జాబ్ కోసం సిటీకి వచ్చాక చాలాసార్లు అనుకున్నా. ఇంట్లో తెలిస్తే రిస్క్ అనుకుని ఆగిపోయా అంది హిమ. ఇద్దరు తాగుతూ ఉన్నారు. ఈ కొన్ని నెలలు ఎంత మారిపోయాం కదా. ఇదంతా మనం అనుకోలేదు. నచ్చకుండా పెళ్లి చేసుకుని మళ్ళీ ఫ్రెండ్స్లా ఉందామనుకున్నాం. మళ్ళీ మనకి తెలియకుండా ఇష్టపడ్డాం. ఇంట్లో అందరూ హ్యాపీగా ఉన్నారు, మనం కూడా హ్యాపీగా ఉన్నాం. ఇలానే ఉంటామని చెప్పలేం, కానీ ఇప్పటి వరకు బాగున్నాం కదా అంది హిమ. అవును, మొదట్లో నువ్వు నన్ను కోపంగా చూసిన తర్వాత మీరు అని పిలిచేదానివి. ఏదో డిఫరెంట్గా ఉండేది. ఒక అమ్మాయి నాకు క్లోజ్ కాకపోయినా పర్సనల్ ప్రాబ్లం చెప్పుకోవడానికి ట్రై చేయడం, నేను నీకు హెల్ప్ చేయడం క్రేజీ ఫీల్. ఎలా చెప్పాలో తెలియదు అన్నాడు నవ్వుతూ. అవును, అప్పుడు నువ్వు కూడా మేడం అంటూ వెటకారంగా పిలిచేవాడివి. భలే అనిపించింది అంది హిమ నవ్వుతూ. మళ్ళీ మన ఫస్ట్ నైట్ గొడవ ఇంకా గుర్తుంది అన్నాడు జై. నాకు కూడా. ఆ రోజు ఫ్లవర్ వాస్ పగలగొట్టినప్పుడు చాలా భయపడ్డా. ఎక్కడ నన్ను కొట్టేస్తావో అనుకున్నా అంది హిమ. టూ మచ్ అనిపించట్లేదా? అసలు ఆ టైంలో మన మధ్య అంత లీనియారిటీ అలా ఎలా చేస్తా అన్నాడు జై. అంటే ఇప్పుడు కొడతావా అంది హిమ. ఇప్పుడు సిచ్యువేషన్ లేదు కదా, అయినా ఇంత మంచి మూడ్లో ఎందుకు కొడతా అన్నాడు నవ్వుతూ. నువ్వు కొడితే తీసుకునే రకం కాదు, తిరిగి వడ్డీతో ఇచ్చేస్తా అంది. అవునా? నేనేమిచ్చినా వడ్డీతో ఇచ్చేస్తావా అన్నాడు. ఆఫ్ కోర్స్ అంది హిమ. మన వాళ్ళల్లో అమ్మాయిలు తాగడానికి క్రైమ్‌లో చూస్తారు. అదే అబ్బాయిల విషయంలో లైట్ తీసుకుంటారు. చేసినా తప్పెవరు చేసినా తప్పే కదా అన్నాడు జై హిమ వైపు చూసి. అవును మరి అంది. నాకు ఇలా నీతో వైన్ తాగుతూ ఇద్దరం హాలీవుడ్ సినిమాలో కపుల్స్ లాగా టెర్రస్ మీద పైన ప్లాన్ చేయాల్సింది. కానీ మన కమ్యూనిటీలో బాగోదు, కుదరదు కూడా. ఊర్లో అమ్మవాళ్ళు చూస్తే ఇంకేమన్నా ఉందా? అందుకే ఇక్కడే ప్లాన్ చేశా అన్నాడు. ఇప్పుడు బాగుంది ఇక్కడే అంది హిమ. బాగుంది, ఎవరు ప్లాన్ చేసింది అన్నాడు నవ్వుతూ. నీకెందుకు చీకటంటే అంత ఇష్టమా అంది హిమ. ఇష్టమని కాదు, ఎందుకో చిన్నప్పటి నుండి అలా అలవాటైంది. ఈ చీకటి మధ్యలో వచ్చే కొద్ది వెలుతురులో మనం డిఫరెంట్గా కనిపిస్తాం. ఆ చిన్న లైట్స్ రిఫ్లెక్షన్ మన మీద పడుతుంటే ఆ లుక్ వేరే అన్నాడు. నీలో గొప్ప కళాకారుడు ఉన్నాడు అంది హిమ. థ్యాంక్స్. ఇది లాస్ట్ ఫ్యాంటసీ అన్నాడు జై నవ్వుతూ. ఇంకేం లేవా అన్నాడు హిమ వైపు చూస్తూ. ఉంది అంది హిమ. ఏంటది అన్నాడు జై నవ్వుతూ. హిమ జై చేతిలోని గ్లాస్ పక్కన పెడుతూ. చిన్న చిన్న స్పార్క్ల జై మొహం మీద పడుతున్న లైట్స్, కొద్దిగా ఎర్రగా మారిన జై కళ్ళు, గరుగ్గా ఉన్న గడ్డం, దువ్విన క్రాఫ్ నుండి చెదిన జుట్టు నుదుటి మీద పడుతుంది. మెడ దగ్గర చేయి పెట్టి ఐ వానా కిస్ యూ అండర్ ద లైట్ ఆఫ్ 1000 స్టార్స్ అంది. హిమ దగ్గరకు జరిగి పెదాల్ని తన పెదాలతో సృశిస్తూ జై కళ్ళలోకి చూస్తూ. అలా వాళ్ళ సంతోషం కొనసాగుతూ ఉంటుంది. మరి ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక కొత్త కథతో మీ ముందుంటాను. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.